ధమ్మ దీక్ష మహోత్సవాన్ని ఈ నెల 14న నగరంలోని రామా టాకీస్ రోడ్ల గల అంబేద్కర్ భవన్లో నిర్వహించనున్నామని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు తెలిపారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, అంబేద్కర్ బుద్ధ విహార సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం కళ్యాణరావు మాట్లాడుతూ 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్షలాది మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి బౌద్ధ భారత్ పునర్నిర్మాణానికి అంకురార్పణ చేశారన్నారు. ఆ స్ఫూర్తితోనే కార్యక్రమాన్ని చేపట్టామని, అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. బౌద్ధ సంఘాల సమాఖ్య కన్వీనర్ డాక్టర్ మాటూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 14న ఉదయం 10 గంటలకు ధమ్మ పతాక ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. మైత్రేయి బుద్ధ విహార్ ఉండ్రాజవరం వ్యవస్థాపకులు బాంతే ఆంధ్ర అనాలియో ధమ్మ దీక్ష అనుగ్రహం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ బుద్ధిస్ట్ పూర్వ డీజీపీ ఆంజనేయులు రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేస్తారని చెప్పారు. అన్ని మతాలలో బౌద్ధ సారం ఉందని, అందుకే బుద్ధుని చిత్రపటాలు వారు ఇళ్లలో ఉంటాయన్నారు. ఎవరి జ్ఞానజ్యోతిని వారే వెలిగించుకోవాలని గౌతమ బుద్ధుడు సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. ఆ రోజు ఈ నెల 14న అనేక మంది బౌద్ధ ధమ్మాన్ని స్వీకరిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జేవి ప్రభాకర్, కోశాధికారి జి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు అలమండ ప్రసాద్, అంబేద్కర్ బుద్ధ విహార్ కన్వీనర్ బత్తుల గౌతమ్ బాబు, డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్, రాజన సరస్వతి, రాజులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడిని ఈరోజు ప్రధానంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటనుకున్నట్లయితే, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారు, అదేవిధంగా అంబేద్కర్ బుద్ధ విహార్ వారు సంయుక్తంగా మార్చి 14 తారీఖున బౌద్ధ ధర్మ స్వీకార మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఈ దేశానికి ఒక దిశ నిర్దేశించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14న సామూహిక బౌద్ధ ధర్మ స్వీకార మహోత్సవాన్ని 5 లక్షల జనాభాతో చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితోటి, ఆయన ఆలోచన విధానంతో మేము కూడా రేపు మార్చి 14 తారీఖున సామూహికంగా 5,00,000 మందితోటి బౌద్ధ ధర్మ స్వీకార మహోత్సవం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో క్రమంగా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ఈ కార్యక్రమానికి ప్రముఖ బౌద్ధ బిక్కు అయినటువంటి అనాలయ్య గారిని, అదేవిధంగా మనకి ఎక్స్ డీజీపీ అయినటువంటి ఆంజనేయులు రెడ్డి గారిని కూడా పిలవడం జరిగింది. వారితో పాటు ఇతరేతర పెద్దలు కూడా మేము పిలవడం జరిగింది. ఈ పత్రికా మూలంగా మేము ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరికీ కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి ఎటువంటి సంబంధం లేకుండా జ్ఞానమనే ఇది జ్ఞాన సమావేశం. ఈ జ్ఞానాన్ని అందించాలంటే మూఢనమ్మకాలు కానీ, దైవత్వాన్ని కానీ, ఇతర ఏ అంశాలకు కూడా సంబంధం లేకుండా మానవుడు బుద్ధిజీవి, స్వతహాగా మానవుడికి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞాన దీపంతో మూఢ విషయాలకు కూడా దూరంగా ఉండాలని గౌతమ బుద్ధుని తాలూకా సిద్ధాంతాలు 265 సంవత్సరాల పూర్వం ఈ దేశం సస్యశ్యామలుగా వెలిగింది. అసలు ఈ దేశమే బౌద్ధమే ప్రపంచం అంతా వ్యాపించింది. అందులో భాగంగానే భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒకప్పుడు దేదీప్యమానంగా బౌద్ధ దేశము, అదే బౌద్ధ దేశం కావాలని డాక్టర్ అంబేద్కర్ ప్రబుద్ధ భారత్ కావాలని కోరుకున్నాడు. ఆయన కోరిన విధానం ప్రకారంగానే ఆయన బౌద్ధ ధర్మ స్వీకారాన్ని తీసుకోవడం జరిగింది. అది ఆయన అనుయాయులకి, ఈ దేశ ప్రజలందరికీ అందించడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈరోజు విశాఖపట్నంలో మార్చి 14వ తారీఖుని ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము బౌద్ధ బిక్కు గారితో సందేహాలన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది. దీనికి తండోపతండాలుగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రావడానికి సిద్ధమయ్యారు. ఆ విధంగా సిద్ధపరచడం కూడా జరిగింది. మీ యొక్క పత్రిక ద్వారా ప్రజలందరూ కూడా చైతన్యపరిచి భగవాన్ గౌతమ బుద్ధుడి సందేశాన్ని మీరు పంపించాలని, ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఒకటనుకుంటే యావత్ భారతదేశం కూడా అల్లకల్లోలంగా జీవన విధానం మీద భద్రత లేకపోవడం వల్ల ప్రజలు కొట్టుమిట్టు ఆడుతున్నారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఈరోజు బౌద్ధ ధర్మం అనేది చాలా ముఖ్యమైనది. ఇది ధర్మము, ఇది మతం కాదు. ముఖ్యంగా దీనికి మతానికి, దైవానికి, స్వర్గానికి విశ్వాసం ఉంటుంది.
మరి ధర్మానికి నమ్మకమే తప్ప నీతి నియమము కలిగి ఉండిందే బౌద్ధ ధర్మం. అటువంటి ధర్మం ద్వారా ప్రజలందరూ కూడా చైతన్యపరిచి మరి ఎటువంటి తాలూకా హింస కానీ మార్గాలు చూపించకుండా శాంతి మార్గంలో ఈవేళ ప్రయాణం చేయాలని, ఆ విధంగా యావత్ భారతదేశాన్ని కూడా శాంతి మార్గంలో నడిపించాలని డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తీసుకునే నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయం తూచే తప్పగా మేము ఆశించి ప్రజలకు పంపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు డాక్టర్ మాటూరు శ్రీనివాస్, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ జీవిత సభ్యుడిని. భారతదేశం సమున్నతమైన మానవ విలువలతో కూడిన ఒక నాగరిక సమాజంగా చూడాలని ఆకాంక్షించాడు సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు. బుద్ధుడు భారతదేశంలో సుమారు 2550 సంవత్సరాల క్రితం పుట్టుకున్నాడు. ఈరోజు కూడా మనం ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే మనకి కనిపించేది బుద్ధ ప్రతిమ. వాళ్ళకి ఏ మతం ఉన్నా, ఏ భాషాలు ఉన్నా, ఏ ప్రాంతీయులైనా సరే మనకి కనిపించేది బుద్ధుడు బొమ్మ, విగ్రహం లేదా ఫోటో. బుద్ధుడిని షోపీస్గానే వాళ్ళు పెట్టుకోలేదు, ఒక వరల్డ్ పీస్గా పెట్టుకున్నారు. బుద్ధుడు షోపీస్ కాదు, వరల్డ్ పీస్. అటువంటి మహనీయుడు ప్రపంచానికి కరుణని, శాంతిని, మైత్రిని ప్రసాదించాడు. అటువంటి కరుణ, శాంతి, మైత్రి భారతదేశంలోనూ ప్రపంచంలో కూడా ఈరోజు కరువైనాయి. అందుకే ప్రపంచం అంతా మూడవ ప్రపంచ యుద్ధం వైపు చూస్తూ ఉంటే మరో ప్రక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ, థాయిలాండ్, బర్మా, భారతదేశాల్లో శాంతి యాత్రలు జరుగుతున్నాయి. శాంతి సందేశం ఇస్తూ బౌద్ధ భిక్షువులు ప్రదర్శనలు చేస్తున్నారు, వేల మైళ్ళు నడుస్తున్నారు. దీనికి కారణం బుద్ధుడు అందించిన సామాజిక చైతన్యం, సమున్నతమైన మానవీయ విలువలు. ఈ విలువలనే స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వం, సమన్వయంతో కూడినటువంటి రాజ్యాంగ విలువలుగా మనకి రాజ్యాంగంలో పొందుపరిచాయి. ఈ విలువల్ని మనం మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలి. నీతిని, నైతికతని మళ్ళీ మనం పునరుద్ధరించాలి. భారతదేశం ఒక సమున్నతమైన మానవీయ సమాజంగా మనం నెలకొల్పాలి. దీనికి మనకి మార్గదర్శి బుద్ధుడే. ఎందుకంటే అత్తదీపో భవ అన్నాడు బుద్ధుడు. అంటే ఎవరి జ్ఞానదీపం వాళ్ళే వెలిగించుకోవాలి. ప్రజ్ఞ, జ్ఞానం, హేతువు ఉంటే మనకి క్రమశిక్షణ, నైతికత అలవడతాయి. క్రమశిక్షణ, నైతికత అలవడాలంటే మనకి ప్రజ్ఞ చాలా అవసరం. సో ప్రజ్ఞతో కూడిన నైతికతని బుద్ధుడు బోధించాడు కాబట్టి దానినే బుద్ధుడు జ్ఞానదీపం అన్నాడు. ఎవరి జ్ఞానదీపం వాళ్ళే వెలిగించుకోవాలన్నాడు బుద్ధుడు. అందుకే అత్తదీపో భవ అంటాడు బుద్ధుడు. తను కూడా నాకు ధర్మం మార్గదర్శి, ధర్మాన్ని ఆచరించాను, అనుభవించాను, దాన్నే ప్రబోధిస్తానని చెప్తాడు బుద్ధుడు. అలాగే నా తదనంతరం నా మార్గదర్శి కూడా ధమ్మమే అంటాడు. ధమ్మం అంటే ఏదో కాదు, ధార్మిక జీవితం, నీతితో, నైతికతతో, మానవీయ విలువలతో జీవించడం ధర్మం. ఆ ధర్మాన్ని పునరుద్దీపన చేయడం కోసం, మళ్ళీ ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించడం కోసం. ఎందుకనంటే ఆ దీపాన్ని ఆర్పేసే ప్రయత్నం జరుగుతుంది భారతదేశంలో, జరిగింది కూడా. శైవులు, వైష్ణవులు స్తూపాలని లింగాలుగాను, మిగతా విగ్రహాలని వైష్ణవ విగ్రహాలుగాను మార్చి వక్రీకరించి బౌద్ధాన్ని నేలమట్టం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజుకి ప్రతి ఇంట్లో మనకి బౌద్ధం కనబడుతూనే ఉంటుంది. వ్యక్తులు ఆచరించే నైతిక విలువలే బౌద్ధం. ఆ బౌద్ధాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడం కోసం అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, అలాగే అంబేద్కర్ బుద్ధ విహార విశాఖపట్నంలో మార్చి 14వ తారీఖున శనివారం ఉదయం 10:30 ఆరంభించింది. ఆ కార్యక్రమానికి సుమారు 2-3 వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బౌద్ధం ఒక ధార్మిక జీవన విధానం కాబట్టి ఏ మతానికి, ఏ ప్రాంతానికి సంబంధం లేని వారు కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొంటారు. పూజ్య బంతే అన్నయ్య గారు ముండ్రాజవరం తణుకు నుంచి వస్తారు. వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఉపాసక చెన్నూరి ఆంజనేయుడు గారు, IPS రిటైర్డ్ ఆఫీసర్, ఆయన కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. పత్రికాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మతాలకు, ప్రాంతాలకు భిన్నంగా ఈ బౌద్ధ ధార్మిక కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఈ పునరుద్దీపన అందరి జీవితంలో మళ్ళీ జ్ఞానజ్యోతి వెలిగించాలని అభిలషిస్తూ అవకాశానికి ధన్యవాదాలు, నమస్కారాలు, వందనాలు.